హాయ్ అండి. వెల్కమ్ టు అమోఘం బై అపర్ణ. ఈరోజు మనం సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను పాయసం కోసం సగ్గుబియ్యాన్ని ఒక 100 గ్రాములు తీసుకున్నానండి బౌల్లోకి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1 స్పూన్ ఘీ యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా ఘీని పట్టించడం వల్ల సగ్గుబియ్యం అతుక్కోకుండా బాగుంటుందండి. సగ్గుబియ్యం విడివిడిగా పాయసంలోకి టేస్ట్ బాగుంటుంది. గంజిలాగా కలిసిపోకుండా ఉంటుందండి. బబుల్స్గా బాగా పట్టించానండి నెయ్యిని. నెక్స్ట్ నేను ప్యాన్ తీసుకుంటున్నానండి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి. ప్యాన్లో నేను ఒక హాఫ్ స్పూన్ ఘీ యాడ్ చేశానండి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పులు యాడ్ చేశానండి. స్లో ఫ్లేమ్లోనే వేయించుకుంటున్నానండి నేను జీడిపప్పుల్ని. నెక్స్ట్ ఇందులోకి కొన్ని కిస్మిస్లు యాడ్ చేశానండి. ఇష్టమున్న వాళ్ళు కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసి వేయించుకోవచ్చండి. ఆప్షనల్, అది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చండి. మా పిల్లలు ఇష్టంగా తినరని నేను కొబ్బరి యాడ్ చేయట్లేదండి. కొబ్బరి ముక్కలు ఎండిపోయిన కొబ్బరి అయినా పర్లేదు, పచ్చి కొబ్బరి అయినా పర్లేదండి. ఏదైనా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి నేను ఒక 1 లీటర్ వాటర్ యాడ్ చేశానండి. హాట్ వాటర్ యాడ్ చేశాను. ఘీ వాటర్లోనే యాడ్ చేశానండి. ఇలా వేసుకోవడం వల్ల సగ్గుబియ్యం అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయి. వాటర్ మరిగినాక మనం సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాలండి. ఇక నుండి స్లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి సగ్గుబియ్యంని. అడుగంటేస్తాయి, లేకపోతే మనం మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలండి. నేను సన్న సగ్గుబియ్యమే తీసుకున్నానండి. చాలా త్వరగా ఉడుకుతాయి ఇవి. 5 మినిట్స్లో ఉడికిపోతాయండి. కాకపోతే మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడొచ్చండి. మనం సగ్గుబియ్యం ఉడికిందో లేదో చెక్ చేసుకోవడానికి ఒక గిన్నెలో సగ్గుబియ్యం తీసుకొని కొంచెం షుగర్ యాడ్ చేస్తే ఉడికితే ట్రాన్స్పరెంట్గా వచ్చేస్తుందండి సగ్గుబియ్యం. లేకపోతే ఇలా వైట్గా ఉంటాయి. మనం ఇలా చెక్ చేసుకోవచ్చు సగ్గుబియ్యం ఉడికిందా లేదా అని. ఇలా వైట్గా ఉండకుండా మనం వేసినప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉండాలండి షుగర్ వేసినప్పుడు. ఇందులో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేశానండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ మగ్గించుకున్నాను నేను. బాగా కలుపుకోవాలండి అడుగంటకుండా సగ్గుబియ్యాన్ని మనం. సగ్గుబియ్యం ఉడికిపోయిందండి. నేను ఇప్పుడు ఇందులోకి షుగర్ యాడ్ చేస్తున్నాను. నేను 100 గ్రామ్స్కి 150 గ్రామ్స్ షుగర్ యాడ్ చేశానండి. మనం ఏ కప్ తీసుకుంటే ఆ కప్కి 1.5 కప్ షుగర్ యాడ్ చేయాలండి. బాగా షుగర్ని కరిగిందాక సగ్గుబియ్యం ఉడికించుకోవాలండి. చాలా త్వరగానే ఉడుకుతుంది. నెక్స్ట్ ఇందులోకి దంచుకున్న యాలుక్కాయలు యాడ్ చేశానండి నేను ఒక 4. నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా యాడ్ చేశానండి. ఒక 1 మినిట్ ఉడికించుకుంటే సరిపోతుందండి. వెంటనే మెల్ట్ అయిపోతుంది షుగరు. షుగర్ కరిగిపోయిందండి. మనం ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసినాక కాసి చల్లార్చి పెట్టుకున్న మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. బాగా కలుపుకోవాలండి. చాలా బాగుంటుందండి సగ్గుబియ్యం పాయసం. నైవేద్యంగా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు, పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ ఫాలో అమోఘం బై అపర్ణ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి.